దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని 9 రోజులు ఆరాధిస్తారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో విధంగా అలంకరించి ఆరాధిస్తారని వరంగల్కు చెందిన అర్చకులు పవన్ కుమార్ శర్మ తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కొంతమంది నవదుర్గతో, మరికొంతమంది వాహన సేవలతో ఇలా తమ ఆచారాలకు అనుగుణంగా అమ్మవారిని అలంకరిస్తారు. అమ్మవారు ఈ 9 రోజులు అమ్మవారిని మనం రకరకాల స్వరూపాల్లో ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆ ఆరాధన చేసి విజయదశమి రోజున అమ్మవారిని విజయదుర్గగా పూజించడం జరుపుకుంటున్నాం. దీని వెనక ఇతివృత్తం ఏమిటి అన్నది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనకు దేవి కవచమయందు చెప్పబడి ఉంది. ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం అని శ్లోకంలో ఈ 9 రోజులు అమ్మవారి యొక్క నవదుర్గల యొక్క స్వరూపాన్ని బ్రహ్మగారు చెప్పారు. మొదటి రోజు శైలపుత్రిగా, రెండవ రోజు బ్రహ్మచారిగా, మూడవ రోజు చంద్రగంటగా, నాలుగవ రోజు కూష్మాండగా, 5 కాత్యాయని, మన పంచమ స్కందమాత, షష్టం కాత్యాయని చితత, 5వ రోజు స్కందమాతగా, 6వ రోజు కాత్యాయనిగా, 7 కాలరాత్రిగా, తర్వాత 8 సహజంగా అందరం దుర్గాష్టమి చేస్తున్నాము. అదేవిధంగా 9 అమ్మవారు సిద్ధిదాత్రిగా మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని మనం పూజిస్తున్నాం. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి అలంకరణ, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రగంట అలంకరణ, నాలుగవ రోజు కుష్మాండి అలంకరణ, 5వ రోజు స్కందమాత అలంకరణ, 6వ రోజు కాత్యాయని అలంకరణ, 7వ రోజు కాలరాత్రి అలంకరణ, 8వ రోజు మహాగౌరి అలంకరణ, 9వ రోజు సిద్ధిదాత్రి అలంకరణగా చేస్తారు. నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని ఆరాధించడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయి. నవగ్రహ బాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా సహజంగా మనకు విశేషంగా ప్రధానంగా అమ్మవారి అనుగ్రహం కలుగుద్ది. అయితే ఇది అనేక రకాలుగా కలుగుద్ది అన్నటువంటిది మంత్రశాస్త్రంలో యందు కూడా మనకు చెప్పి ఉన్నారు. ఈ 9 రోజులు పూజించడం చేత ఎటువంటి గ్రహ బాధలైనా తొలుగుతాయి, నవగ్రహ బాధలు కూడా తొలుగుతాయి అన్నటువంటిది. అదేవిధంగా సమస్తమైనటువంటి మానసిక పరమైనటువంటి, భౌతిక పరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, ఆర్థిక సంబంధమైనటువంటి ఇది ఒక్కటి అని చెప్పడానికి లేదు. అమ్మవారిని పూజించడం ద్వారా భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవహ. భక్తులు అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఎందుకంటే ఆమె తల్లి, ఆ ఆదిశక్తి, అనుగ్రహించేటువంటి స్వరూపమైనటువంటి ఆ శ్రీమాత స్వరూపమైనటువంటి అమ్మవారిని పూజించడం చేత భక్తులు వారి కోరికలనే కాకుండా ముక్తిని కూడా పొందుతున్నారు. భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవహ అంటే ఇటు కావాల్సినటువంటి సౌకర్యాలు, కోరికలతో పాటు ఇటువైపు మోక్షాన్ని కూడా పొందేటువంటి అవకాశాన్ని అమ్మవారిస్తున్నారు.